పాత్రల ఎంపికలో ఆ మధ్య కొన్ని పొరపాట్లు చేశానని అన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ. తన తాజా సినిమా విజయంతో ఉత్సాహంతో ఉన్న ఈ హీరో తన గత సినిమాల గురించి ప్రస్తావించాడు. పాత్రల ఎంపికలో సినిమాలు చేయడం గురించిన జడ్జిమెంట్లో కొన్ని పొరపాట్లు చేశానని చరణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. విజయం అత్యవసరమైన దశలో ధృవతో హిట్ కొట్టడంతో ఈ హీరో గత పొరపాట్ల గురించి ప్రస్తావించాడు. అదంతా జరిగిపోయిన వ్యవహారమని, ఇప్పుడు హ్యాపీ అని అన్నాడు. మరి రీమేక్ కదా అంటే ఆకట్టుకోలేని ఒరిజినల్ను తెరకెక్కించటం కన్నా ఆకట్టుకునే రీమేక్ చేయడం మేలు అని చరణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎటూ తిరిగి ఈసారి అభిమానులకు మంచి సినిమాను చూపించాలని రీమేక్ సబ్జెక్ట్ను ఎంచుకున్నట్లుగా చరణ్ వివరించాడు. తన తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నాడు. ఖైదీ 150 మీదే దృష్టి పెట్టినట్లు చరణ్ చెప్పాడు. ఒక కొడుకుగా మాత్రమే కాకుండా ఆ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నందున వచ్చే పొంగల్ తనకు ప్రత్యేకమైనదన్నాడు. తండ్రి సినిమాలో తాను మెరవడంపై స్పందిస్తూ ఆయన సినిమాల్లో తాను కనిపించి ప్రత్యేక ఆకర్షణను తీసుకురావాల్సిన అవసరం లేదని, సరదాగా ఒక పాటలో నర్తించానని చరణ్ చెప్పాడు. సంక్రాంతికి ఖైదీ 150 విడుదలైన తరువాత ఫిబ్రవరిలో చరణ్ తదుపరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించగా తండ్రి కావడం గురించి తొందర లేదన్నట్లుగా మాట్లాడాడు ఈ హీరో. త్వరలోనే తండ్రి కాబోతున్నారట కదా అనగా నేనింకా చిన్నపిల్లాడినే అని చరణ్ చమత్కరించాడు. తనకు తన భార్యకు మరింత సమయం జంటగా గడిపేందుకు కావాలన్నాడు.